లెట్ మీ గెస్, నీ మిక్సు హెడ్ ఫోన్స్ లో బానే ఉంటుంది, కానీ నువ్వు అదొక ఇండస్ట్రీ లెవెల్ సాంగ్ తో కంపేర్ చేయగానే మెత్తగా సాఫ్ట్ గా ఇడ్లీలా రాలిపోతుంది. మంచిదే, అది నాకు ఒక విషయం చెప్తుంది, నువ్వు ఎడ్డోడివి కాదు అని, నువ్వు జస్ట్ ఒక లేయర్ మిస్ చేస్తున్నావు అని. అయితే ఆ లేయర్ ఏంటో తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ రిప్లు అప్పుడిస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. నాకు 3 నిమిషాలు ఈ మామ నీకు ఈక్యూ కర్వ్స్, లవ్ టార్గెట్స్, మాస్టరింగ్ సీక్రెట్స్ ఇవి చెప్పను, కానీ నీ మిక్స్ ని లౌడ్ చేద్దాం అనే ప్రాసెస్ లో నీ మిక్స్ ఎందుకు నాశనం అయిపోతాదో అయితే చెప్తా. నువ్వు ఈ విషయాన్ని చాలాసార్లు వినే ఉంటావు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ అబద్ధాన్ని చాలాసార్లు వినే ఉంటావు. ఏంటంటే మామా నీ మిక్సర్ తో కాదరా ప్రాబ్లము, జస్ట్ నువ్వు మాస్టరింగ్ చేయట్లేదంటే మాస్టరింగ్ చేసేస్తే మిక్స్ మొత్తం సాలిడ్ గా గట్టిగా దిబి అయిపోద్ది అని. కాదు, నీ మిక్స్ లౌడ్ గా ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే అది స్టేబుల్ గా లేకపోవటం. ఎందుకంటే లౌడ్నెస్ అనేది వాల్యూమ్ కాదు, అబే ఇది ప్లగిన్స్ కి సంబంధించింది ఏం కాదు, డోంట్ వరీ. ఇది ఒక స్పేస్ ని సౌండ్ ఎలా ఆక్యుపై చేస్తుంది అనే దానికి రిలేటెడ్ అనమాట. సో ఇందాక నేను చెప్తానన్న మిస్సింగ్ లేయర్ ఉంది చూడు, దాన్నే టెక్నికల్ టర్మ్స్ లోని డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. అంటే అదే బేసో, ఈక్యూనో, సాచురేషన్ ఇవేవి కాదు, బట్ బేసిక్లీ నీ మిక్స్ అంత సన్నగా అనిపించడానికి లేకపోతే అంత థిక్ గా స్ట్రాంగ్ గా అనిపించకపోవడానికి ఉన్న కారణాల్లోని ఒక 3 మెయిన్ రీజన్స్ ఏముంటదంటే, ద వెరీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నీ సాంగ్ లో ఉన్న సౌండ్స్ ఓవర్లాప్ ఎలాగా జరుగుతుంది. మనం ఎంత కాదనుకున్నా ఓవర్లాప్ అనేది అవుతుంది, ఫ్రీక్వెన్సీ పరంగా, ప్యానింగ్ పరంగా ఎలాగైనా. కానీ ఓవర్లాప్ ఎంత మీనింగ్ఫుల్ గా జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు ఓవర్లాప్ అయిపోతే అవి ఈ ఫ్రీక్వెన్సీ మాస్కింగ్ ఆర్ అన్నెసరీ క్లాషెస్ అన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అనమాట. రెండోది, సాంగ్ లో ఎనర్జీ అనేది ర్యాండమ్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. చాలా ఇన్స్ట్రుమెంట్స్ వేసినట్టు ఉంటది కానీ పెద్ద దమ్ము ఉండదు, చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్లు వాడినట్టు ఉంటది కానీ మరీ లౌడ్ గా వినపడిపోతూ ఉంటది, ఇటువంటివి. మూడోది, మిక్స్ అంతా అయిన తర్వాత దాన్ని మనం లౌడ్ చేద్దాం అనుకునే ఒక మైండ్ సెట్ బేసిక్లీ. సో మిక్స్ చేస్తున్నప్పుడే మనం దాన్ని లౌడ్ గా తెప్పించాలన్నమాట. లౌడ్నెస్ అంటే అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ dB -5 dB -2 ఆ dB కోసం నేను మాట్లాడలే. లౌడ్నెస్ అంటే హౌ లౌడ్ ఇట్ ఫీల్స్ టు అస్, దానికోసం నేను అంటున్నాను. సో ఇన్ అదర్ వర్డ్స్, ఒక లౌడ్ మిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డెన్స్ మిక్స్, కానీ ఆ డెన్స్ మిక్స్ కాస్త ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది ఆ మిక్స్ లో, అంతే. అయితే ఇప్పుడు నేను 3 ప్రాబ్లంలు చెప్పాను కదా, ఇప్పుడు వాటికి సంబంధించిన 3 ఆన్సర్లు ఆర్ సొల్యూషన్స్ కూడా చెప్పేస్తాను. ఇట్స్ మోర్ లైక్ ఫ్రేమ్ వర్క్స్, అంటే ఒక మైండ్ సెట్ అది. బట్ అవి గానీ మీరు అప్లై చేయడం మొదలు పెడితే, నో మ్యాటర్ వేర్ యు ఆర్, ఇప్పుడే స్టార్ట్ చేసి 1 వారమైనా, 1 నెల అయినా, 1 సంవత్సరం అయినా కూడా ఇట్ విల్ రియలీ టేక్ యువర్ మ్యూజిక్ ప్రొడక్షన్ టు ఫార్ మోర్ లెవెల్. అండ్ అగైన్ ఇది జస్ట్ మిక్స్ కి సంబంధించింది కాదు, ఇది మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ వెన్ చాలా ప్రో లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతారు అనమాట. జస్ట్ ఈ 3 టిప్స్ మాత్రమే. మొదటిది, ఒకే సౌండ్ మెయిన్ వెయిట్ అంతా క్యారీ చేయడం, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని మన 3 month మిక్సింగ్ మెంటర్షిప్ లో నేను ముద్దుగా హీరో ఎలిమెంట్స్ అని అంటూ ఉంటాను. దాంట్లో ఇది వరకు ప్రీవియస్ గా ఉన్న బ్యాచెస్ లో ఎవరైనా అది కానీ వినుంటే, వాళ్ళు ఎవరైనా వీడియో కానీ చూస్తుంటే వాళ్ళకి తెలుసు ఇదేంటో. మీరు కమెంట్ చేయొచ్చు, మిగతా వాళ్ళు కూడా చూస్తారు వాట్ దట్ ఈస్ అని. బట్ ఇన్ షార్ట్, బేసిక్లీ హీరో ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, నో మ్యాటర్ వాట్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద సాంగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు సాంగ్ లో మనం షేకర్స్ వాడతాం, లేకపోతే చిన్న తబలా వాడతాం. ప్రతి సాంగ్ లో ఇవన్నీ గట్టిగా మీదకి వచ్చి వినపడవు కదా, కానీ ఒక వోకల్, ఒక కిక్, ఒక బేస్ ఇవి స్ట్రాంగ్ గా వినపడతాయి ప్రతి ఒక్క ట్రాక్ లోనే కదా. సో వాటిని మనం హీరో ఎలిమెంట్స్ అంటాం అనమాట. సో ఈ ఒక్క ఎలిమెంట్ మొత్తం వెయిట్ అంతా, మెజారిటీ ఆఫ్ ద వెయిట్ ని క్యారీ చేయాలన్నమాట. మిగతా ఎలిమెంట్స్ అన్ని సాంగ్ లోని దాన్ని సపోర్ట్ చేసే పనిలో ఉండాలి, అంతేగాని వాట్ ఓన్ సినిమా నడిపిస్తూ ఉండకూడదు. ఎందుకంటే ఇఫ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ గెటింగ్ ఇంపార్టెంట్, దెన్ నథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్. రెండోది, ఇందాక నేను చెప్పినట్టే మాస్టరింగ్ వరకు ఆగుదాము అనే ఒక యాటిట్యూడ్ అనమాట. మాస్టరింగ్ లోని మ్యాజిక్ అవుతుంది అనే ఆలోచన ఫస్ట్ మీకు పోవాలి. మిక్సింగ్ లోనే అవ్వాల్సినంత అయిపోవాలి. మాస్టరింగ్ అనేది జస్ట్ ఫైనల్ పాలిష్ కోసమే. థర్డ్ థింగ్, మూవ్మెంట్ ఆల్వేస్ బీట్స్ లౌడ్నెస్. అంటే ఏంటి, మూవింగ్ సౌండ్స్ గాని ఉంటే అదొక స్పేస్ ని క్రియేట్ చేస్తాయి. ఎలాగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్పిజియేషన్ అలాంటిది ఏదో ఉంది. ఇప్పుడు అది ఎప్పుడు ఎక్కడే పెడితే, ఇప్పుడు దాన్ని లెట్సే ప్యానింగ్ చేశాను, ఓకే, ప్యానింగ్ లో ఒక మూవ్మెంట్ కలిగించాను. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ మూవ్మెంట్ ఉండడం వల్ల లెట్సే దీని మధ్యలో అనే చిన్న సౌండ్ ఏదో ఉంది అనుకుందాం. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ఈ ప్యాన్ చేయడం వల్ల ఇక్కడ అని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఒక ఖాళీ ఏర్పడింది కదా. ఇప్పుడు అనేది కూడా లెఫ్ట్ కే ప్యాన్ చేయొచ్చు, అండ్ అది లెఫ్ట్ లోనే ఉంచొచ్చు. ఎందుకు, జస్ట్ అదొక క్షణమే వచ్చిపోతుంది, అని వచ్చిపోతుంది. సో మళ్ళీ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ప్లేస్ ఖాళీ ఉంది. సో డూ యూ అబ్జర్వ్ హౌ ఒకే ప్యాన్ స్పాట్ ని, ఒకే ఫ్రీక్వెన్సీ రేంజ్ అయినా కూడా జస్ట్ ఈ మూవ్మెంట్ కదిలించడంలోని వేరే వాటికి స్పేస్ వస్తుంది అక్కడ. అగైన్ మూవ్మెంట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థమవుతుంది. నేను ప్యానింగ్ అని చెప్పాను కానీ, బట్ ఇట్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ రివర్బ్, వెట్నెస్, డ్రై, వాల్యూమ్. బేసిక్లీ ఇట్స్ అబౌట్ ఆటోమేషన్, దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే స్టాటిక్ గా అన్ని మా బాదుతున్నాడు రా అన్నట్టు ఉండకుండా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మిక్స్ అయినా కంపోజ్
కంపోజిషన్ అయినా దానివల్ల. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో ద రీజన్ వై మీరు యూట్యూబ్ లో కొన్ని ఏమైనా చేంజ్ చూస్తే అది ఎగ్జాక్ట్ గా అలాగే దింపినా కూడా అలా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట. ఎందుకంటే చైన్స్ యూజువల్లీ బై ద వే టాకింగ్ అబౌట్ చైన్స్, నాది ఒక వోకల్ రికార్డింగ్ టెంప్లెట్ ఉంది ఆల్రెడీ ప్రీ మేడ్ ఫర్ క్యూబేస్ అండ్ FL Studio. ఆల్రెడీ లాజిక్ కూడా వస్తుంది, ప్రాబ్లీ వీడియో చూసిన టైంకి అది వచ్చేయచ్చు కూడా, ఓన్లీ విత్ స్టాక్ ప్లగిన్స్. అదేం చేస్తుందంటే మీరు రికార్డ్ చేస్తున్నప్పుడే నా ఫైనల్ మిక్స్ ఏదైతే ఉందో దానికి ఒక 80 to 85% సౌండ్ కి మీరు వచ్చేయచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ యాజ్ అ మిక్స్ టెంప్లెట్. దాన్ని వన్స్ మీరు తెచ్చిన తర్వాత మీకు నచ్చినట్టు దాన్ని అలాగైనా మీరు ట్వీక్ చేసుకోవచ్చు. సో ఆ కంట్రోల్ మీకు ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్ దిస్. ఇది ఎప్పుడు నేను మర్చిపోతాను, ఇక్కడ ఉంటుంది అనుకుంటాను, ఇక్కడ ఉంటుంది. ఎనీవే యూ కెన్ చెక్ దట్ లింక్ అవుట్, నేను ఇక్కడ పెడతాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ఇట్. సో ఈ వీడియో కానీ నీకు క్లిక్ అయింది అంటే ఎగ్జాక్ట్ గా నీలాంటి వాడి కోసం నేను ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ లైక్ యూ హూ రెజోనేటెడ్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఇదే కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. బై బై.